24 తేదీ శుక్రవారం రోజు సాయంత్రం అకస్మాత్తుగా మన వైఎస్ఆర్సీపీ సభ్యులు తర్వాత వాళ్ళు వచ్చేశారు. వచ్చి ఎస్ఎస్ ట్యాంకును సందర్శించి తర్వాత పంప్ హౌస్లోకి ప్రవేశించారు. పంప్ హౌస్లోకి ప్రవేశించిన తర్వాత ప్యానల్ బోర్డు దగ్గర వచ్చి ఏది నొక్కాలో ఏది నొక్కకూడదో తెలియకుండా ప్యానల్ బోర్డు నొక్కేపాటికే ఈ 150 HP టర్బైన్ మొత్తము ఆడాల్సింది బర్ంట్ అయిపోయింది. ఇది చూస్తూ ఉంటే మరి అంతకుముందు మనకు ప్రాబ్లమే లేదు. ఆ 24న వాళ్ళు రావడము, తర్వాత రాత్రి వీళ్ళు రావడము చూస్తే కొద్దిగా అనుమానాస్పదంగా కావాలని ఏదో మనకు ఇప్పుడు వాటర్ సప్లైకి ఇంటరప్షన్ కల్పించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలనో, అధికారుల నిర్లక్ష్యం అని చెప్పాలనో, మరి ఎవరైనా పన్నాగం పన్నారేమో తెలీదు. మొత్తానికి ఈ 2 రోజులు ఈ మార్పులన్నీ జరిగినాయి. నాకు ఎమ్మెల్యే సార్ దృష్టిలో కూడా ఉంచానండి. ఆ 150 HPలు ఇక్కడ నాకు వర్టికల్ టర్బైన్స్ అంటామండి. ఇవి వీటీ పంప్ సెట్స్. ఇవి 3 ఉండాలి. 2 రన్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. అలాంటిది మనకు 24 తేదీ శుక్రవారం రోజు సాయంత్రం అకస్మాత్తుగా మన వైఎస్ఆర్సీపీ సభ్యులు తర్వాత వాళ్ళు వచ్చేశారు. వచ్చి ఎస్ఎస్ ట్యాంకును సందర్శించి తర్వాత పంప్ హౌస్లోకి ప్రవేశించారు. పంప్ హౌస్లోకి ప్రవేశించిన తర్వాత ప్యానల్ బోర్డు దగ్గర వచ్చి ఏది నొక్కాలో ఏది నొక్కకూడదో తెలియకుండా ప్యానల్ బోర్డు నొక్కేపాటికే ఈ 150 HP టర్బైన్ మొత్తము ఆడాల్సింది బర్ంట్ అయిపోయింది. వెంటనే మళ్ళీ మేము కంపెనీ వాళ్ళని పిలిపించి నిన్ననే చెక్ చేయించి రిపేర్స్కి పంపించడం జరిగింది. ఇది ఒక 15 to 20 డేస్ పడుతుంది మళ్ళీ మనం రికూప్ కావడానికి. ఇది పంప్ సెట్ కంపెనీ వాళ్ళ ద్వారా. అలాగే దీని మీద బేరింగ్ ఉంటుంది. ఆ బేరింగ్ కూడా పాడైపోయింది. అట్లా అనాథరైజ్డ్గా ఆపరేట్ చేయడం వల్ల ఆ రోజు వచ్చిన వ్యక్తులు ప్యానల్ బోర్డులో అనాథరైజ్డ్గా ఆపరేట్ చేయడం వల్ల ఈ మొత్తం పంప్ సెట్ దెబ్బతినింది. తర్వాత మనకు అలాగే నిన్న కూడా 12:30 రాత్రి ఆ ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ యార్డ్లోకి ప్రవేశించి అనాథరైజ్గా పవర్ సప్లై ఇంటరప్ట్ చేయాలని చూశారు. దానివల్ల ఏమైంది, నాకు 615 kVA ట్రాన్స్ఫార్మరు, 215 kVA ట్రాన్స్ఫార్మర్ 2 కూడా బర్ంట్ అయినాయి. అలాగే జనరేటర్ 615 జనరేటర్ ఉంది మనకు. 615 జనరేటర్ వద్ద ఉన్నటువంటి ఆటో వోల్టేజ్ రెగ్యులేటర్ కూడా మొత్తం దెబ్బతినింది. ఇవన్నీ కూడా మేము పొద్దున పరిశీలించి తర్వాత ఏపీసీపీ DCL వాళ్ళతో కాంటాక్ట్ చేసి వెంటనే పవర్ సప్లై ఫ్లక్చుయేషన్స్ని వెంటనే రెగ్యులేట్ చేయటం వల్ల రెగ్యులేట్ చేసి వెళ్ళారు. దానివల్ల మేము ఇప్పుడు మిగిలిన 10 పంప్ సెట్లు ఒక 150 HPని ఆపరేట్ చేయగలుగుతున్నాము. ఇవి పోవడం వల్ల ఈ 15 మోటార్లు ఆగిపోయి ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఈ 150 HP చెడిపోవడం వల్ల నాకు ఇప్పుడు 15
హెచ్పి మొత్తము 15 ఉన్నాయి, ఆ మొత్తం ఆగిపోయి ఉన్నాయి. 50 2 ఆపరేట్ చేసుకునేవాడిని, 60 హెచ్పి ఒకటి ఆపరేట్ చేసేవాడిని. ఇవన్నీ కూడా 650 215 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తాయి. రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మన వాళ్ళు వాచ్మెన్ ఎవరని కేక్ వేసే లోపల పరిగెత్తి వెళ్ళిపోయారంట. దానివల్ల నాకు 615 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ బర్ట్ అయింది, 250 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ బర్ట్ అయింది. జనరేటర్లో ఉన్నటువంటి ఆటో వోల్టేజ్ రెగ్యులేటర్ అని ఉంటుంది, అది కూడా మొత్తం స్పాయిల్ అయింది. వెంటనే కంపెనీ వాడిని పొద్దున్నే పిలిపించి జనరేటర్ కూడా చెక్ చేయించి దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తము విజయవాడ నుంచి తెప్పించి ఒక 2-3 రోజుల లోపల దాన్ని కూడా రెక్టిఫై చేయించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది కూడా కంపెనీ వాళ్ళకి అప్పచెప్పాము. ఇది కూడా రెక్టిఫై కావడానికి 10 to 15 days టైం పడుతుంది. ఇది సార్ ఇక్కడ పరిస్థితి. తర్వాత ఇది దీనికి సంబంధించిన బేరింగే ఇది కదా, ఇంకా ఆ పంపు, ఇది మోటారు. ఈ మోటార్ బేరింగ్ కూడా అనాథరైజ్డ్గా ప్యానల్ బోర్డ్ ఆపరేట్ చేయడం వల్ల మోటార్ బేరింగ్ కూడా ఎగిరిపోయింది. దీనికి సంబంధించి మనకు ఒక మోటారు పంపు సెట్టే మనకు దాదాపు 55 లక్షల నుండి 60 లక్షలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం రిపేర్ వర్క్స్ ఇవన్నీ చేయాలంటే మళ్ళీ దాదాపు మనకు ఒక ఆపరేట్ చేయడానికి తిరిగి ఫంక్షన్లోకి తాగడానికి మేము ఎస్టిమేషన్ పంపించమన్నాము. పంపిస్తే ఎంత కంపెనీ ఎస్టిమేషన్ వస్తుంది, దాన్ని బట్టి దాని ఖర్చు ఎంత అవుతుందో తెలియదు. యాక్చువల్గా మళ్ళీ కొత్తది మనం కొనాలంటే దాదాపు 55 లక్షల నుండి 60 లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క పంపు సెట్కి. ఆ మంచినీటి సమస్య అంటే ఇప్పుడు అంతకుముందు మనకు ఎమ్మెల్యే సూచనలతోనూ మేయర్ గారి సూచనలతోనూ మనకు ఆ గట్టు మీద ఉన్నటువంటి 15 హెచ్పీలు 15 ఆడేటివి, తర్వాత 20 హెచ్పీలు 10 కూడా ఆడేటివి. ఎలాంటి ఇబ్బంది లేకుండా నగర ప్రజలకు మనము సప్లై ఇస్తూ ఉన్నాము. వాటర్ షార్టేజ్ కొద్దిగా వర్షాభావ నిమిత్తము ఒక 4 రోజులు ఒక రోజు ఇచ్చేటట్టు ఆజ్ఞాపిస్తే ఒక రోజుగా ఇస్తున్నాము. ఇప్పటికైతే నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన, నిన్న జరిగిన సంఘటనతో కొంత ఇబ్బంది కలిగింది. దాన్ని కూడా ఉదయం మా స్టాఫ్ అంతా పిలిపించి ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని మోటార్లు రన్ చేయగలమో అన్ని మోటార్లు రన్ చేస్తున్నాము. ప్రజలకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. నగర ప్రజలకు ఒక పూట సప్లై చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ లోపుగా మనకు ఈ జనరేటర్ను రెక్టిఫై అయిపోతే, ట్రాన్స్ఫార్మర్లు కూడా రెక్టిఫై అయిపోతే తిరిగి మన మోటార్లన్నీ కూడా రన్ చేసుకొని యథావిధిగా నగర ప్రజలకు తాగునీటి సరఫరా ఇబ్బంది లేకుండా 2 పూటలా ఇచ్చే ప్రయత్నం చేద్దామన్నారు. అది ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, కమిషనర్ గారు నిర్ణయం మేరకు మేమైతే అన్ని అరేంజ్ చేసుకొని రెడీ చేసుకొని 2 పూటలా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఇది పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి నాకు ఈరోజు ఒక 4 to 5 days ట్రాన్స్ఫార్మర్లు, ఈ 2 ట్రాన్స్ఫార్మర్లు, జనరేటరు ఒక 4 to 5 days పూర్తి స్థాయిలో రిపేర్ అయిపోతాయి. పూర్తి స్థాయిలో రిపేర్ కాగానే పూర్తి స్థాయిలో గట్టు మీద ఉన్నటువంటి పంపు సెట్లన్నీ మనము వేసుకోగలుగుతాము. యథావిధిగా వాటర్ సప్లై రెగ్యులేట్ అవుతుంది. అది మనము ఈ 1000 KVA ట్రాన్స్ఫార్మర్ కొత్తగా తెచ్చాము. దాంతోపాటు ఈ 375 KVR అంటే ఇది కెపాసిటర్స్. మనకు ఎట్లా అంటే ఇంట్లో టీవీ దగ్గర మన ఇది స్టెబిలైజర్ పెట్టుకుంటాం కదా, అలాగా ఇవి కూడా మన పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయాలి. APCPDCL నామ్స్ ప్రకారము పవర్ ఫ్యాక్టర్ అనేది 0.98 అండ్ మోర్ దెన్ 0.98 మెయింటైన్ చేయాలంటే ఇవి కంట్రోలర్స్ అనమాట, అంటే కెపాసిటర్స్. ఇది 375 KVR కెపాసిటర్స్. ఈ కెపాసిటర్స్ని కూడా మేము తెప్పించడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు పవర్ ఫ్యాక్టర్ కంట్రోల్ అవుతుంది. పవర్ ఫ్యాక్టర్ కంట్రోల్ కావడం వల్ల సర్ఛార్జ్ పడదన్నమాట. ఆ సర్ఛార్జ్ని అవాయిడ్ చేయడానికి ఈ పవర్ ఫ్యాక్టర్ కెపాసిటర్స్ తెప్పించడం జరిగింది. ఇవి 375 KVR ఈ పంప్ సెట్లకు సంబంధించింది. తర్వాత అక్కడ కూడా ఉన్నాయి కదా 625 కూడా తెప్పించాం కెపాసిటర్స్. 3 ట్రాన్స్ఫార్మర్లకి 3 కెపాసిటర్స్ తెప్పించాం అనమాట. ఈ ప్యానల్స్ దీని వల్ల ఏమవుతుందంటే మనకు నెలకు పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అదనంగా కరెంట్ ఛార్జెస్ నెలకు 1,00,000, 1,50,000, 2 లక్షలు అదనంగా వచ్చేది ఇప్పుడు కంట్రోల్ అవుతుంది. వీటి వల్ల పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయాలా. పవర్ ఫ్యాక్టర్ 0.98 కంటే తక్కువ ఉందనుకో దానికి సర్ఛార్జ్ చేస్తాడు ఎక్స్ట్రా. మనము కరెంటు ఛార్జ్ మీద సర్ఛార్జ్ అని మళ్ళీ 2 లక్షల రూపాయలు డబల్ వేసుకుంటూ వచ్చి మనకు దాదాపు
ఇక్కడ కరెంట్ ఛార్జ్ ఇక్కడే చేశారో ఏమో మన వాళ్ళు. ట్రాన్స్ఫార్మర్ యార్డు ఇది వచ్చేసి 250 kVA ట్రాన్స్ఫార్మర్, అది వచ్చేసి 615 kVA ట్రాన్స్ఫార్మర్. రాత్రి అకస్మాత్తుగా 12:30 ఆ ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి ఈ దీనిలకు ఇంటరప్ట్ చేశారు, డిస్టర్బ్ చేశారు. దీనిలను డిస్టర్బ్ చేయడం వల్ల ఏమైంది, ఈ 215 kVA ట్రాన్స్ఫార్మరు తర్వాత 650 kV ట్రాన్స్ఫార్మరు రెండు కూడా బర్ంట్ అయిపోయినాయి. వెంటనే మేము ఏపీసీపీడీసీఎల్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళంతా వచ్చి చెక్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సిటీబీటీ అవతల ఒకటి బాక్స్ ఉంటుంది సార్. సిటీబీటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అండ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటారు దాన్ని. అదేమైనా పాడైపోయిందేమో చెక్ చేశారు, అదేమీ కాలేదు. దాన్ని అంతా క్లీన్ చేసి వాళ్ళు 6 కంతా మళ్ళా మన 11 kVA సబ్ స్టేషన్ దగ్గర ఎడ్జ్ ఫ్యూజెస్ ఉంటాయి. ఎడ్జ్ ఫ్యూజెస్ డిస్టర్బ్ కావడం వల్ల కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ రావడం వల్ల కొంత డిస్టర్బ్ అయింది. దాన్ని వెంటనే రెక్టిఫై చేయించుకొని మళ్ళీ వాళ్ళు మీ ట్రాన్స్ఫార్మర్స్ కొద్దిగా చెక్ చేసుకోండి అంటే చెక్ చేస్తే పొద్దున మన వాళ్ళు ఇద్దరు ఇప్పి చూస్తే 2 ట్రాన్స్ఫార్మర్లు కూడా బర్ంట్ అయినాయి. ఇప్పుడు దాన్ని రిపేర్ చేసుకుంటున్నాము. దీని ప్లేస్లోనేమో చెప్పాను కదా, ఇది రిపేర్కి పంపించి మనం గ్రీన్ సిటీలో 315 kVA ట్రాన్స్ఫార్మర్ ఉంది, అది తెప్పించి దీని ప్లేస్లో ఇది పెట్టి వాటర్ సప్లైకి ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అలాగే సెక్యూరిటీ ఉన్నారు, అంటే వాళ్ళు వాచ్ అండ్ వార్డ్ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అదే గమనించి కేకలేసే లోపల పారిపోయినారంట. సీసీ కెమెరాల అరేంజ్మెంట్ లేదు, ఇంకా చేసుకోవాలి. అలాగే జనరేటర్ కూడా పోయింది అన్నాను కదా సార్, జనరేటర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఏవిఆర్ అన్నాను కదా సార్, ఏవిఆర్ అంటే ఆటో వోల్టేజ్ రెగ్యులేటర్ అని ఒకటి మనకు జనరేటర్లో ఉంటుంది. అది కూడా వెనక భాగంలో ఉంటుంది, అది కూడా కాలిపోయింది అనమాట. దానికి కూడా పొద్దున టెక్నీషియన్ని పిలిపిస్తే అదంతా చెక్ చేసుకొని పోయినారు. విజయవాడ నుంచి రేపు వచ్చి ఎంత రెక్టిఫై చేస్తామన్నారు. ఇది కూడా రెక్టిఫై అయిపోయిందంటే మనకు యాజ్ యూజువల్ వాటర్ సప్లై అంతా రెస్టోర్ అవుతుంది. ఇదంతా కూడా ఈ శుక్రవారము వాళ్ళు రావడము, ఆ తర్వాత నిన్న వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు రావటం వల్ల నాకు ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతిన్నాయి, మోటారు పోయింది 150 HP మోటారు, ఈ జనరేటర్ యొక్క ఏవిఆర్ కూడా దెబ్బతిన్నింది. ఈ 2 రోజుల్లోనే జరిగింది. ఇది చూస్తూ ఉంటే మరి అంతకుముందు మనకు ప్రాబ్లమే లేదు. ఆ 24న వాళ్ళు రావడము, తర్వాత రాత్రి వీళ్ళు రావడము చూస్తే కొద్దిగా అనుమానాస్పదంగా కావాలని ఏదో మనకు ఇప్పుడు వాటర్ సప్లైకి ఇంటరప్షన్ కల్పించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలనో, అధికారుల నిర్లక్ష్యం అని చెప్పాలనో, మరి ఎవరైనా పన్నాగం పన్నారేమో తెలీదు. మొత్తానికి ఈ 2 రోజుల్లో ఈ మార్పులన్నీ జరిగినాయి. నాకు ఎమ్మెల్యే సార్ దృష్టిలో కూడా ఉంచానండి.